ఏమయ్యా పవన్? హలో లవన్ మోహన్ రెడ్డి. అబ్బబ్బా, ఆ పేరుతో పిలిచి ఎందుకయ్యా నన్ను ప్రతిసారి అవమానిస్తా ఉన్నావు? గతంలో మీరు చేసిన పనులు ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఎంతసేపు నీకు నా మీదే ఏడుపు? ఆ బాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా నా మీదే ఎగిరెగిరి పడినావు. మరి ప్రజల్ని నీ బారి నుండి రక్షించాలంటే నిన్ను విమర్శించక తప్పదు కదా. నేను ప్రజల్ని కాపాడేవాడినే కానీ బాధ పెట్టేవాడిని కాదు. మరీ నేనంత దుర్మార్గుల్లా కనిపిస్తా ఉన్నానని కంటికి. నాకు వ్యక్తిగతంగా నువ్వంటే కోపం లేదు జగ్లక్. మరి ఎందుకు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తా ఉన్నావు? నువ్వు చేసే తుగ్లక్ పనుల వల్ల, నీ అనుచరులు చేసే దోపిడీల వల్ల ఎప్పటికప్పుడు నీకు చెక్కు పెట్టాల్సి వస్తుంది. పార్టీ అన్న తర్వాత అవకతవకలు, చిన్న చితక తప్పులు దొర్లుతా ఉంటాయి. అవి ఏ పార్టీలో అయినా ఉంటాయి. అంత మాత్రం చేత మమ్మల్ని విలన్లుగా చూపిస్తూ మీరు చేసే రాజకీయమేం బాలేదని చెప్తా ఉన్నా. మిమ్మల్ని కూడా ప్రజలు హీరోలుగానే చూశారు, చూసే అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే మీరేం చేశారు? సంక్షేమ పథకాలు ఇచ్చినాం, బటన్లు నొక్కి ప్రజల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసినాం, ఎంతో మంది పేదవాళ్లకు అండగా నిలిచినాం. నువ్వు చెప్పేది నాణేనికి ఒకవైపే, నేను మాట్లాడుతుంది నాణేనికి రెండో వైపు. రెండో వైపేముంది? అసలు మీ కుట్రలు కుతంత్రాలు అన్నీ ఆ రెండో వైపే ఉన్నాయి. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా నువ్వు చేస్తావని నిన్ను నమ్మారు. నాకు చేతనైంది చేసిన. ఏం చేసావు? మీ బూత్ బ్యాచ్ని దోచుకోమని రాష్ట్రం మీదకు వదిలి నువ్వు నీ వాటా ద్వారా వచ్చే కమిషన్లతో నీ సొంత వ్యాపారాలు, షేర్లు డెవలప్ చేసుకుని కోటాను కోట్లు సంపాదించు. అంటే అది ఏంటంటే నాకు మొత్తం తెలుసు జగ్లక్. నువ్వు కమల్ హాసన్ని మించిన నటుడివి. దోచేసేవాన్ని దోచేస్తూ జనాలకి పథకాల పేరు ఇచ్చే వాటిని పదే పదే చెబుతూ ప్రజలపైన ప్రేమ ఉన్న వాళ్ళ బిల్డప్లు ఇస్తున్నావు. లేదు, నాకు అక్క చెల్లెళ్ళు, అవ్వ తాతల పైన నిజంగానే అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆపుని యాక్టింగ్. నాకు చెప్తే ఎట్లా జగ్లక్? రోజు రోజుకి ఆస్తులు పెంచుకునేవాడివి. నీకు ప్రజలపైన అంత ప్రేమే ఉంటే నీ సొంత డబ్బులు ఏనాడైనా పేదల కోసం ఖర్చు చేసావా? సంక్షేమ పథకాలు ఇచ్చినాం కదా, ప్రజల సొమ్ము కాదు నేను అనేది. నీ సొంత డబ్బులు ఏనాడైనా ప్రజల కోసం ఖర్చు పెట్టావో? కానీ నేను నాకొచ్చే సినిమాలు కూడా వదులుకుని ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. 1 సినిమా చేస్తే వచ్చిన డబ్బులు ప్రజలకే ఇస్తున్నా. నీకు నాకు చాలా తేడా ఉంది జగ్లక్, చాలా తేడా ఉంది. నువ్వు మీ బాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినావు. పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందని మీరు అలాంటి పనులు చేస్తారని అందరూ అలా చేయరు. ఇది జనం అంటున్న మాట, నేనన్నది కాదు. జగ్లక్, నేను నీలా డబ్బే ప్రధానం అనుకుంటే ఆ లెక్క వేరే ఉండేది. నాకొచ్చే సినిమాలు, యాడ్స్, ఎన్నో ప్రమోషన్స్, మరెన్నో అవకాశాలు నన్ను ఒక క్షణం తీరిక లేకుండా చేసి నన్ను 1000 కోట్ల అధిపతిని చేయగలిగే. నేను నీలా డబ్బే ప్రధానం అనుకోను కాబట్టే ఇలా ఉన్నా, లేకుంటే నిన్నే కొనేవాడిని. అప్పో, బానే చెప్తా ఉన్నావు నీతులు. మీలా బూతులు మాట్లాడే సంస్కారం కాదు నాది. సనాతన ధర్మం అంటావు, మరి మీ ఆవిడేమో క్రిస్టియన్. ఎవరి నమ్మకం వాళ్ళకుంటుంది. నన్ను తిరుమల పోవాలంటే పోనివ్వలేదు. మీ వాళ్ళైతే తలనీలాలే ఏకంగా ఇచ్చేశారు. నీకో న్యాయం, నాకో న్యాయమా? నువ్వు డిక్లరేషన్ పైన సంతకం పెట్టావో? పెట్టలేదు. మరి పెట్టకపోతే నీకు అవకాశం ఎలా వస్తుంది? తను సంతకం పెట్టింది, అందుకే వెళ్ళింది. మేమేం చేసినా రూల్స్ ప్రకారం చేస్తాం. నీలా మూర్ఖంగా ఉండవు. నేను మూర్ఖుండేలే. చూస్తా ఇంకెన్నాళ్ళు ఇలా కళ్ళు మూసుకుని అలా తెరిచేలోపు 4 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి. ఇదిగో జైలు రెడ్డి, ఇప్పుడు కనీసం 11 సీట్లైనా వచ్చినాయి. రేపు 4 ఏళ్ళ తర్వాత నీకు 1 రావడం కూడా కష్టమే. ముందు నీ కేసుల నుండి నువ్వు కాపాడుకో. వెళ్ళు, చెప్తున్నావు.